ఈ ఉదయకాల సమయంలో కూడా నీ శక్తికి మించిన సమస్య నీ ఎదురుగా ఉందేమో. నేను భయపెట్టే మాటలు వినపడతా ఉన్నాయేమో, నేను భయపెట్టే వ్యక్తులు ఉన్నారేమో, భయాందోళనలకు గురి చేసే పరిస్థితుల మధ్యలో నీ జీవితం ఉందేమో. ప్రియమైన దేవుని బిడ్డ, గుర్తించు, దిస్ ఇస్ అన్ ఐడియల్ సర్కమ్స్టాన్స్ ఫర్ యూ టు డిపెండ్ ఆన్ గాడ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం పెడతాడండి. అనిపిస్తుంది, నేనే దొరికానయ్యా నీకు, ఇలాంటి పరిస్థితులు నన్నెందుకు పెట్టావేసయ్యా, నా వల్ల కావట్లేదు, నా శక్తి సరిపోదు. ఎందుకు పెట్టాడో తెలుసా దేవుడు నిన్ను? బికాస్ హీ వాంట్స్ యూ టు గ్రో ఇన్ ఫెయిత్. ఆ పరిస్థితుల్లో పెట్టి నీలో ఉన్న పిరికితనం గల ఆత్మను తీసేసి నీకొక నీ గుండెలో గొప్ప ధైర్యాన్ని, బలాన్ని దేవుడు నింపి నిన్ను ముందుకు నడిపించాలని. అలాంటి పరిస్థితిలోకి నిన్ను నెడితే తప్ప నీకు ధైర్యము, ఇంట్లో కూర్చొని ధైర్యం 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 అని రాస్తే ధైర్యం వస్తుందండి 100 సార్లు? ఓన్లీ వెన్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఫియర్ఫుల్ సర్కమ్స్టాన్సెస్. భయానకమైన పరిస్థితులకు మనము ఎప్పుడైతే గురవుతామో అప్పుడే ధైర్యాన్ని మనం తెచ్చుకోగలం. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడం అనేది ఆ సిచ్యువేషన్స్ గుండా వెళ్తే తప్ప రాదండి. అందుకే దేవుడు లెసన్స్ మనకు ఎట్లా నేర్పిస్తాడంటే థియరిటికల్గా కాదు, ప్రాక్టికల్గా నేర్పిస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.